హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మామిడికాయ పూర్ణమకాని కర్రీ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మామిడికాయ పూర్ణమకాని కర్రీ. అయితే ఆలస్యం చేయకుండా తొందరగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, తయారీ విధానం చూసేద్దామండి. ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పూర్ణమకాన, మామిడికాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, ఉప్పు, కట్ చేసి పెట్టుకున్న మిరపకాయ, పసుపు, కారం. ముందుగా గ్యాస్ వెలిగించుకొని మూగుని పెట్టుకోండి. ఆయిల్ వేసుకోండి. 4 టేబుల్ స్పూన్ వేసుకోండి. పూర్ణమకాని తీసుకున్నాం కదండి, అవి ముందు వేయించుకోవాలి మనం. ఇప్పుడు ఇలా వేయించిన ఈ పూర్ణమకానిని ఇలా వాటర్లో, ఒక గిన్నెలో వాటర్ తీసుకుని ఆ వాటర్లోకి తీసుకుందామండి. వేసుకోవడం వల్ల ఇవి బాగా నానతాయండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆనియన్స్ వేసుకుందాము. ఇవి కూడా బాగా వేగాలండి. పచ్చిమిరపకాయ ముక్కల్ని ఇవి కూడా మనం యాడ్ చేసుకుందామండి. ఒకసారి వీటిలన్నిటిని కూడా మనం కలుపుకుందాము. ఇందాక మనం నానబెట్టుకున్నాం కదండి పూర్ణమకానిని, ఇవి వాటర్తో సహా వేసేసుకుందామండి. ఇందులోని ఇంకొంచెం వాటర్ కలపాలండి. మనం ఇంకొంచెం వాటర్ యాడ్ చేద్దాము. ఇంకొంచెం వాటర్ యాడ్ చేద్దామండి. ఇవి కొంచెం ఉడకనిద్దామండి. ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుందాము. కొంచెం ఉడకనిద్దామండి. ఈ మ్యాంగో ముక్కలు, పూర్ణమకాని బాగా ఉడికిపోద్దండి. ఉడికే వరకు మూతట్టుకుని ఉంచుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దామండి ఉడికిందో లేదో. అయిపోయిందండి మన కర్రీ, పూర్ణమకాని మామిడికాయ కర్రీ. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. కర్రీని ఇలా బౌల్లోకి తీసుకుందామండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పూర్ణమకాని మామిడికాయ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా హెల్తీ ఫుడ్ అండి. మామిడికాయలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుందండి. అదేవిధంగా పూర్ణమకాని కూడా చాలా హెల్తీ ఫుడ్ అండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ కర్రీ చాలా ఉపయోగపడుతుందండి. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.